బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన కీలక మావోయిస్టు నేత దిలీప్ బెడ్జా సహా ఇతర సాయుధ మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో డీఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జనవరి 17 ఉదయం నుంచి అడవి పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టుల మధ్యలో కాల్పులు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 2 మావోయిస్టులు మృతి చెందగా వారి వద్ద నుంచి AK-47 వంటి ఆధునిక ఆటోమేటిక్ ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బస్తర్ రేంజ్ ఐజీపీ సుందరరాజ్ పట్టిలింగం మాట్లాడుతూ, కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ భద్రతా బలగాలు అత్యంత ధైర్య సాహసాలు, నిబద్ధతతో మావోయిస్టులపై నిర్ణయాత్మకంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృత మావోయిస్టుల్లో ఒకరు నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన కీలక మావోయిస్టు నేత దిలీప్ బెడ్జా అయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరో మావోయిస్టు మృతదేహం గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం కూడా బీజాపూర్ అడవుల్లో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా ఆపరేషన్ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలతో కూడిన నివేదికను విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు స్ఫూర్తి ఇండియా న్యూస్ చైర్మన్ డెస్క్ బులెటిన్ కంటిన్యూ అవుతోంది. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. మావోయిస్టులపై చివరి యుద్ధానికి కౌంట్డౌన్ మొదలైందనే సంకేతాలు ఇస్తున్నాయి భద్రతా బలగాలు. దేశ భద్రతకు అతిపెద్ద సవాల్గా మారిన నక్సల్ ఉద్యమానికి ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఈ తుది దశపోరులో మరో కీలక నేతను లక్ష్యంగా చేసుకున్న భద్రతా బలగాలు దండకారణ్య అటవీ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. దండకారణ్యం దశాబ్దాలుగా మావోయిస్టులకు పెట్టని కోటగా నిలిచిన అటవీ ప్రాంతం. అయితే ఇప్పుడు అదే అడవుల్లో మావోయిస్టుల ఉనికి పూర్తిగా సిరిపివేసే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు తుది దశ కార్యాచరణకు సిద్ధమయ్యాయి. నిఘా వర్గాల అంచనా ప్రకారం ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో ఇప్పటికే 100 మందికి పైగా చురుకైన మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో అత్యంత కీలక నేతగా పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శి సున్నం చంద్రయ్య అలియాస్ మంగు అలియాస్ పాపారావు ఉన్నాడనే భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు పాపారావు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు, మావోయిస్టు ఉద్యమంలో ఎలా ఎదిగాడు అనే విషయానికి వస్తే సుక్మా జిల్లా నిమ్మలగూడెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం శివారు సుమారు 24 కిలోమీటర్లు, చెర్ల మండలానికి 24 కిలోమీటర్లు ఉన్నటువంటి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క గ్రామం నుంచే ఈ యొక్క మావోయిస్టు ఉద్యమంలోకి అడుగుపెట్టాడు చంద్రయ్య అలియాస్ పాపారావు. కాలక్రమేణా దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగిన పాపారావు ప్రస్తుతం పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే భద్రతా వర్గాల అంచనా ప్రకారం మావోయిస్టు పార్టీకి చివరి వెన్నుదన్నుగా పాపారావుని భావిస్తున్నాయి భద్రతా వర్గాలు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో కీలక పాత్ర పోషిస్తున్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డీఆర్జీ బలగాలు ప్రత్యేక వ్యూహంతో పాపారావును లక్ష్యంగా చేసుకున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేత బార్సె దేవా సహా పలువురు లొంగిపోవడంతో పార్టీని నిలబెట్టే చివరి అస్త్రంగా పాపారావు మాత్రమే మిగిలాడన్న నిఘా వర్గాల అభిప్రాయం. కుత్రు బెద్రే రోడ్లో జరిగినటువంటి ఘోర ఐఈడి పేలుడుతో సహా బీజాపూర్ కేంద్రంగా ఉన్న అనేక కీలక దాడులకు పాపారావునే సూత్రధారిగా భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ దాడుల్లో అనేక మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాపారావును అత్యంత ప్రమాదకరమైన వ్యూహాత్మకంగా నైపుణ్యం కలిగిన నేతగా పరిగణిస్తున్న ఈ బలగాలు. ఈ నేపథ్యంలో పాపారావుపై ప్రభుత్వం 50 లక్షల రూపాయలు రివార్డును ప్రకటించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. అయితే అంతేకాదు, లొంగిపోవడానికి ఈ నెల ఏదైతే 31 ఈ నెల జనవరి 31 తేదీలోపు కూడా గడువును కూడా నిర్దేశించినట్లు సమాచారం. ఇంకా 16 రోజులే ఈ యొక్క గడువు ముగియనుంది. ఈలోగా లొంగిపోతే సంయుక్తంగా చేసినటువంటి ఆపరేషన్లో తుది ఆపరేషన్లు తప్పదన్న సంకేతాలను భద్రతా బలగాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఛత్తీస్గఢ్లో నక్సల్ ప్రభావిత ప్రాంతం బీజాపూర్ జిల్లా నుంచి ఈ సమయంలో తాజాగా అందుతున్నటువంటి సమాచారం అత్యంత కీలకమైన వార్త వెలుగులోకి వచ్చింది. సమాచారం వైరల్ అవుతుంది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నక్సలైట్ల మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయనే సమాచారం అందుతుంది. నక్సలైట్ కమాండర్ పాపారావు ఉన్నాడన్న ఏదైతే సమాచారం అయితే ఇప్పటికే స్ప్రెడ్ అవుతుంది. ఈ ఆపరేషన్ ఈ యొక్క పాపారావు ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఏదైతే బీజాపూర్ పరిసరాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో
పోలీస్ లైన్ ఏదైతే ఆ ప్రాంతంలో పార్క్ లైన్ అని చెప్పని ఆ ప్రాంతం అంతా కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతంగా గతంలో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రాంతంలోనే పాపారావు ఒక సమావేశంకు హాజరయ్యాడు. అదేవిధంగా 100 మందికి పైగా మావోయిస్టులు సంచరిస్తున్నారనే ఆపరేషన్ ఇక నిఘా వర్గాల సమాచారంతో ఈ యొక్క ఆపరేషన్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. బీజాపూర్ జిల్లా లోతట్టు ఏదైతే అటవీ ప్రాంతాల్లో డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బెటాలియన్ చెందినటువంటి జవాన్లు సంయుక్తంగా ఈ యొక్క ఆపరేషన్లో చేపడుతున్నారని మనకు సమాచారం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఏదైతే తెల్లవారుజామున ఏదైతే మావోయిస్టుల భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే జవాన్లు కూడా ఎదురుదాడి చేయడంలో ఎదురు కాల్పులు తీవ్ర స్థాయిలో జరిగాయని చెప్పని కూడా ఒక ప్రకటన ఎస్పీ కార్యాలయం నుంచి వెలువడినట్టు తెలుస్తుంది. అడవులు కొండ ప్రాంతం ఏదైతే అటవీ ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కావడంతో ఆపరేషన్ అత్యంత సవాలుతో మారింది. అయినప్పటికీ బలగాలు మొత్తం ప్రాంతాన్ని ముట్టడి చేసి ఏదైతే మావోయిస్టులు తప్పించుకునే అవకాశం లేకుండా చర్యలు చేపట్టాయి. మనకి ఇప్పటి వరకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు తాజాగా అందినటువంటి సమాచారంలో 2 నక్సలైట్లు ఏదైతే మావోయిస్టులు హతమైనట్లయితే సమాచారం ఉంటుంది. ఘటనా స్థలంలో 2 ఏదైతే AK-47 రైఫిల్, ముఖ్యంగా అయితే AK-47లు అత్యున్నతమైనటువంటి ఏదైతే కీలక నేతలే ఉపయోగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పాపారావు ఉన్నాడు ఇందులో. ఏదైతే పాపారావు అనుచరులు కావచ్చు లేదా పాపారావు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే స్ప్రెడ్ అవుతున్నటువంటి సమాచారం కూడా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి పోలీసులు అధికారికంగా ఏదైతే వెలువడించాల్సిన అవసరం అయితే ఉంది. భద్రతా బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న AK-47లు మరింత కీలకంగా ఏదైతే మావోయిస్ట్ కమాండర్ పాపారావు కూడా ఈ ఎదురుకాల్పులో హతమయ్యాడన్న సమాచారం అయితే మనకి ఇప్పటివరకు అందుతుంది. ఎంతవరకు అది నిజమనేది పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ వెలువడాల్సింది. తాజాగా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడే ఏదైతే మాధ్యమాల్లో అంతర్జాలంలో వస్తున్నటువంటి సమాచారం మేరకు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో మరికొంతమంది నక్సలిస్టులు ఏదో మావోయిస్టులు దాక్కుని ఉండవచ్చనే అనుమానంతో అదనపు బలగాలను రంగంలోకి దించారు. మొత్తం ప్రాంతాన్ని హై అలర్ట్ చేసి ఉంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. బీజాపూర్ ఎస్పీ అయిన పాపారావు మృతి అధికారికంగా నిర్ధారితమైతే ఇక ఇది భద్రతా బలగాలకు మొత్తంగా భారీ విజయంగానే మారనుంది. బస్తర్ ప్రాంతాన్ని మావోయిస్టు రహితంగా మార్చాలన్న లక్ష్యాన్ని ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యమంలో చేరి అజ్ఞానతంలోకి వెళ్లిన కేడర్పై కూడా నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. తెలంగాణ నుంచి మాత్రమే 52 మంది మావోయిస్టులు ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 17 మంది ఇంకా చురుగ్గా ఉండడం, అదేవిధంగా మిగిలిన 35 మంది కూడా ఆచూకీ పై కొంత స్పష్టత లేదనే నిఘా వర్గాలు అయితే వెల్లడించాయి. మొత్తంగా మావోయిస్టులపై చివరి యుద్ధానికి కేంద్ర ప్రభుత్వం కౌంటౌన్ ప్రారంభించింది. ఈ తుది దశ పోరులో పాపారావు కీలక టార్గెట్గా మారనున్నాడా? బీజాపూర్ అడవుల్లో జరుగుతున్న ఈ ఆపరేషన్ దేశ అంతర్గత భద్రతలతో చారిత్రాత్మక ఘట్టంగా మారే అవకాశం కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఎన్కౌంటర్పై అధికారిక ప్రకటన వెలువడగానే మేము వెంటనే మీకు అప్డేట్స్ అందిస్తాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. స్టే కనెక్ట్. DSR లైవ్ షో. సైనింగ్ అప్. శ్రీనివాస్ దారిశెట్టి.